అమ్మే అనన్య 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 ఏంటమ్మా ఇది? ఏంటి పిచ్చి పని? అయ్యో అనన్య. అత్తయ్య గారు నన్ను క్షమించండి. అయ్యో నాకు ఈ బతుకు ఈ అవమానాలు వద్దు. అయ్యో అనన్య, నేనేమి తట్టుకోలేకపోతున్నా. నువ్వలా అనకమ్మా, నీకేం కాదమ్మా. అయ్యో లేలవుతమ్మా, విన్నారు కదా మా అమ్మ చివరి మాటలో. మా అమ్మ నేను ఎట్ట కాపాడుకోవాలో ఏందో. ఏమైంది లీలావతి? విషం తాగిందంటండి. ఏ కాంచన, అంబులెన్స్ కి ఫోన్ చేయి. ఏమండి ఫోన్ చేయండి. హలో, అంబులెన్సా? కారులోకి తీసుకువెళ్ళు నాన్న. జాగ్రత్త. అత్తయ్య గారు, నాకు ఎక్కడో తేడా కొడుతుంది అత్తయ్య గారు. వాళ్లే పెద్ద తేడా కదమ్మా. తేడా కొట్టకుండా ఎలా ఉంటుంది? పద. అత్తయ్య గారు, మీరన్నది కరెక్టే. ప్రీతి అక్క ముందు బావగారిని బయట పెట్టాలని ఇలా ప్లాన్ చేసింది. అవును శరణ్య. ఇంతకీ ఆవిడ భర్త ఎక్కడ ఉంటారు? ఆవిడ భర్త ఎవరో మాకెవరికి తెలియదు డాక్టర్ గారు. తను మా ఇంట్లో జస్ట్ పని మనిషి. ఏయ్, ఈ అనన్య మొగుడు నీకు తెలుసు కదా? అంటే అది అది అమ్మా అది ఏయ్, అదే ఇది అని మా ఆయన మొహం చూస్తావేంటి? కొంప తీసి మా ఆయన్నే దాని మొగుడని చెప్తావా ఏంటి? అబ్బబ్బే, అలా ఎందుకు చెప్తుందమ్మా? తనకేమైనా పిచ్చా? మరి అనన్య భర్త ఎవరు? ఇప్పుడు తన అర్జెంట్ గా రావాలి. అయ్యో లీలావతమ్మ గారు, ఈ పరిస్థితుల్లో మీరు ఏదో ఒకటి చేయాలి. అవును, పేషెంట్ మేము ఇచ్చే ఇంజెక్షన్ కూడా స్పందించడం లేదు. ఆవిడ భర్త వస్తేనే మేము ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి ఆలస్యం చేయకుండా అతన్ని పిలిపించండి. అయ్యో అమ్మే అనన్య. ఇప్పుడు ఎలా అత్తయ్య గారు? ఇదిగో, ఆవిడ భర్త ఎక్కడున్నాడో నీకే కదా తెలుస్తుంది. పిలిపించు. అమ్మే అనన్య, అమ్మే అనన్య. అమ్మే అమ్మే ఎక్కడున్నారండి? అమ్మే ఎలా ఉందండి? డాక్టర్ గారు, మా అమ్మకి ఎట్టా ఉండదు? అయ్యో అమ్మే, నా మొగుడు కావాలి. నేను చచ్చేలోపు మిమ్మల్ని చూడాలి మొగుడు. అయ్యో భగవంతుడా, మా అమ్మకి ఎన్ని కష్టాలు వచ్చుండాయో. ఆయన ఆయన అంటే ఆయన్ని నేనెక్కడి నుంచి తీసుకురావాలి? ఆయన మొగుడా? ఆయన ఆయన అంటే ఎక్కడి నుండి తీసుకురాడమ్మి? కాంచన ఊరుకో, తనకేం కాదమ్మా. ఎన్ని కష్టాలే. అయ్యో అమ్మి, ఏందమ్మి ఇట్ట అయిపోయి ఉండవు? ఏ కాంచన, ఇలా ఊరికి ఏడ్చే బదులు ఫోన్ చేసి ఆ మొగుడెవరో పిలిపించొచ్చు కదా. పరిస్థితి చూస్తే అతనొస్తే గాని ట్రీట్మెంట్ అయ్యేలా లేదు.
అవునండి, ఆలస్యం చేస్తే అయ్యో పాయిజన్ ఎఫెక్ట్ బాడీ మొత్తం ప్రభావం చూపిస్తుంది. అయ్యో హార్ట్ లంగ్స్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. అయ్యో అయ్యో భగవంతుడా ఎప్పుడెలా మొగుడా పిన్ని ఏంటిదంతా? అది నన్ను కలవరించడం ఏంటి? ఇప్పుడు దాని హస్బెండ్ అంటూ ప్రీతి ముందు నేను వెళ్తే ఇంకేమైనా ఉందా? రోహిత్, ఇదంతా అనన్య డ్రామా ఆడుతోంది. కావాలని ప్రీతి ముందు నిన్ను ఇరికించాలని చూస్తోంది. పిన్ని ఇదంతా డ్రామానా? అత్తయ్య గారు ఇప్పుడు ఏం చేద్దాం? అది డ్రామా ఆడితే మనం మాత్రం ఆ డ్రామాని రక్తి కట్టించలేమా? చూడాలి మొగుడా. ఎలా అమ్మే నిన్ను కాపాడుకునేది? అయ్యో భగవంతుడా. రోహిత్, అనన్య పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది నాన్న. అది నీ భార్యరా. ఇప్పుడు దాని ప్రాణాలు నువ్వు మాత్రమే కాపాడగలవు. దాన్ని కాపాడాల్సిన అవసరం లేదమ్మా. అది మన కుటుంబానికి చేసిన ద్రోహానికి తగిన శిక్ష అనుభవిస్తుంది. రోహిత్, అలా అంటే ఎలా నాన్న?